హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మహి వ్లాగ్స్. మళ్ళీ ఒక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసిన. ఈరోజు అయితే మనం వరంగల్ భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చూడండి, ఇదైతే కాజీపేటలో దిగి 1 నెంబర్ బస్సు కానీ 11 నెంబర్ బస్సు కానీ ఎక్కితే మనం భద్రకాళి అని చెప్తే అక్కడైతే చౌరస్తా దగ్గర దింపుతారు. ఇది హైవేకి దగ్గరలోనే ఉంది. హైవే నుంచి దిగి అటు సైడ్ రోడ్ క్రాస్ చేసి ఆటోలు ఉంటాయి. నడుచుకుంటూ అయితే వెళ్ళలేము, ఆటోలకే వెళ్ళాలి. 10 రూపీస్ తీసుకొని మనల్ని అయితే టెంపుల్ ముందే దింపుతారు. చూడండి, ఈ విధంగా టెంపుల్ ముందు దింపుతారు. ఇదైతే కమాను లోపలికి వెళ్ళేది, టెంపుల్ లోపలికి వెళ్ళేది. ఇంకా చెప్పులు ఇక్కడ ఇప్పుకోవచ్చు, లోపల కూడా ఇప్పుకోవచ్చు. బండ్లు కూడా లోపల పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మటుకైతే లోపల పార్కింగ్ చేసుకుంటున్నారు, బయట కూడా చేసుకుంటున్నారు, మన ఇష్టం. ఇక్కడైతే ఇంకా ఎండ కొడుతుంది కాబట్టి ఈ రేకుల షెడ్ కిందే ఎక్కువ మంది అయితే నడుస్తున్నారు. చూడండి, ఇట్లా కొంచెం ఒక ½ కిలోమీటర్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మనకు టెంపుల్ ఉంటుంది. ఇంకా టెంపుల్ రాకముందే మనకైతే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత షాప్స్ అవన్నీ ఉంటాయి. మనకు అట్లనే రైట్ సైడ్లో సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ కొండ ఉంది కదా, కొండపైన శివుడు పార్వతి విగ్రహాలు అవుతున్నాయి. ఇక్కడైతే కొబ్బరికాయలు, పూలదండ ఇవన్నీ అమ్ముతున్నారు. ఒక కొబ్బరికాయ, పూలదండ అవన్నిటికీ ఇంకా మేమైతే అవి ఏం తీసుకోలేదు, ఓన్లీ కొబ్బరికాయ, పండ్లు అయితే తీసుకున్నాము. కాస్ట్ అయితే బాగానే ఉంది. వీలైతే మీరు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే అక్కడే కొనుక్కుంటే బెస్ట్. ఇంకా అక్కడ బనానాస్ కూడా తీసుకెళ్తే అక్కడ గోశాల ఉంది, ఆవులకైతే పెట్టొచ్చు. సో ఇక మనం లోపలికి వెళ్ళగానే కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే గోశాల ఉంది. ఇక్కడ అందరూ 5 రూపీస్ తీసుకొని గడ్డి 5 రూపీస్కి కొంచెం అంత ఇస్తున్నారు. అందరు ఇక్కడ 5 రూపీస్ ఇచ్చి గడ్డి కొనుక్కొని ఇక్కడ గోవులకైతే తినిపిస్తున్నారు, లేకపోతే బనానాస్ కూడా తీసుకొచ్చి తినిపిస్తున్నారు. చూడండి, సో మేము కూడా అట్లనే ఒక 5 రూపీస్ తీసుకొని గడ్డి అయితే కొనుక్కొని గోవులకైతే తినిపించినాము. ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి ఇదంతా లోపల మనకి ఎండ కొట్టకుండా తడకలతో పంచి కట్టిండ్రు. ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మనకైతే టెంపుల్ అయితే మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇదంతా మనకు బయట ప్లేసే. చూడండి, అక్కడ ముందు కౌంటర్ చూసినామో అదైతే ప్రసాదం కౌంటరు. దాని పక్క నుంచి లోపలికి వెళ్తే మనకైతే కనిపించే గోపురం ఉంది కదా, అదే అసలైతే మెయిన్ టెంపుల్. చూడండి, అదే ఇదైతే ప్రసాదం కౌంటరు. ప్రసాదం అయితే ఒక ఆఫ్టర్నూన్ అయితే దొరకట్లేదు ప్రసాదము. సో వీలైతే మనం తొందరగా తీసుకోవడమే బెటరు. కొంచెంసేపు కూర్చున్న తర్వాత తీసుకుందామంటే ప్రసాదం అయిపోయిందని చెప్తున్నారు. మాకు అలాగే జరిగింది. సో మీరు దర్శనం అయ్యి వెంటనే బయటకు వచ్చిన వెంటనే ప్రసాదం తీసుకొని వెళ్ళి బయట అయితే కూర్చోండి. చూడండి, ప్రస్తుతానికైతే ఇప్పుడైతే ప్రసాదం కౌంటర్ క్లోజ్ ఉంది. సో ఇంకా ఇట్లలో మనం కొంచెం దిగేసి అటు ముందుకు వెళ్తే మాత్రం మనకైతే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇక మా వాళ్ళందరూ ఎట్లా దిగుతున్నారో. ఇదైతే మనకు హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. మనకైతే ఉప్పల్ నుంచి అయితే డైరెక్ట్ బస్సు ఉంటుంది వరంగల్ హన్మకొండ. ఒకవేళ వరంగల్కి లేకపోయినా హన్మకొండకు ఉంటుంది. అక్కడ నుంచి ఆటోలైనా బస్సులైనా రావచ్చు. లేకపోతే కాజీపేటలో దిగినామనుకో మనకు 1 నెంబర్ కానీ 11 నెంబర్ కానీ 3 నెంబర్ కానీ బస్సు ఎక్కితే మనకైతే భద్రకాళి టెంపుల్ అని చెప్తే వాళ్ళే దింపేస్తారు మనకి. మనం అటు సైడ్ దిగి రోడ్ దాటి వచ్చేస్తే ఆటోలో అయితే రావచ్చు. 10 రూపీస్ తీసుకుంటారు. చూడండి, ఇక్కడైతే ఈ స్టెప్స్ ఎక్కగానే మనకు మెయిన్గా ఇక్కడ మెయిన్ టెంపుల్ ఎదురుగా ఉంటుంది. మనకైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే కొబ్బరికాయలు తీసుకుంటాం కదా, అవైతే ఇక్కడే కొట్టేసి లోపలికి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే ఇది మెయిన్ డోరు లోపలికి వెళ్ళడానికి. చూడండి, మనకు ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది అదే మనకు మెయిన్ డోరు. ఇటు లోపలికి వెళ్ళిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది. మనము లెఫ్ట్ సైడ్ నుంచి ముందుకు వెళ్ళేసి క్యూ అయితే అక్కడ నుంచి ఉందండి. చాలా రష్ ఉన్నారు. మేము ఫ్రైడే రోజు వెళ్ళినాము. చూడండి, చాలా రష్ ఉన్నారు. మేము తక్కువనే జనాలు ఉంటారు అనుకున్నాం కానీ రష్ అయితే చాలా ఉన్నారు. మనకి
ఇక్కడైతే అమ్మవారి చీరలు అయితే ఇక్కడ వేలం పాటకు పెట్టేశారు. కావాల్సిన వాళ్ళైతే కొనుక్కోవచ్చు. మనకు టెంపుల్కి వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇట్లా చీరలు అయితే పెట్టారు. మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత టెంపుల్ పక్క నుంచి లైన్ అయితే చాలా పెద్ద ఉంది. లైన్ అయితే కట్టినాము. ఇంత జనాలు ఉన్నా మాకైతే దర్శనం అయితే తొందరగానే అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మా వాళ్ళందరూ అయితే లైన్ కట్టారు. జాసి పాపకి కాళ్ళు వస్తున్నాయని ఎత్తుకోమంటే మాకు ఎత్తుకుంది. కివి బాబేమో అసలైతే ఇంకా ఆయననే నడుస్తా అని చెప్పేసి అక్కడిక్కడ ఉరుకుతున్నాడు. చూడండి ఇంకా మనకి టెంపుల్లో చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. అమ్మవారి టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అమ్మవారి టెంపుల్ ఉంది. ఇంకా సీతారాముల వారి టెంపుల్ ఉంది. శివలింగం ఉంది. టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ కూడా మనకు లెఫ్ట్ సైడ్ కూడా అమ్మవారిది టెంపుల్ ఉంది. చూడండి ఇక్కడ ధ్వజస్తంభం ఎదురుగా కూడా మరి ఇది పులి అనుకుంటా, నాకైతే ఐడియా లేదు, దాని సరిగ్గా అర్థం అవ్వట్లేదు. ఇక్కడైతే దర్శనం చేసుకొని లోపలికి అయితే వెళ్తున్నారు. ఇక్కడ మనం మెయిన్ అమ్మవారిని అయితే ఫొటోస్ వీడియోస్ తీయడానికి లేదని అక్కడ క్లియర్గా అయితే మనకైతే బోర్డు పెట్టారు. ఎవరైనా తీయడానికి ట్రై చేసినా కూడా అసలు తీయనియట్లేదు. ఇక మేము అట్లనే లైన్లో అయితే ముందుకు వెళ్తూ ఉన్నాము. చూడండి దగ్గర వరకు వచ్చేసినాము. చాలామంది బయట నుంచే వీడియోస్ అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. చూడండి ఇక్కడ నేను కూడా ఇక్కడ దర్శనం చేసుకొని బొట్టు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ముందుకు వెళ్తున్నాము. మెయిన్ అమ్మవారి దగ్గరికి అయితే ముందుకైతే దగ్గర వరకు వచ్చేసినాము. ఇక్కడ నుంచి మనకు ఒకసారి కనిపిస్తుంది చూడండి, మీకు వ్యూ చూపిస్తున్నాను. చూడండి అమ్మవారు ఎంత బాగా కనిపిస్తున్నారో. దూరం నుంచి ఇదైతే వీడియో తీసిన, అసలు వీడియోలు అయితే తీయనియట్లేదు, వీడియోస్ ఫొటోస్. ఇదైతే కొంచెం కనిపించింది. దగ్గర నుంచి దర్శనం చేసుకొని ఇంకా ఫొటోస్ తీయొద్దని చెప్పారు. ఇక్కడైతే స్పెషల్ ఏంటంటే ఈ బొట్టు అర్ధచంద్రాకారం బొట్టు. చూడండి ఇక్కడ నేను బొట్టు పెట్టుకొని మమ్మీకి ఇవిగాడికి కూడా పెట్టించుకొని బయటికి అయితే వచ్చేసినాము. దర్శనం అయితే మంచిగా జరిగింది. బయటికి వచ్చినాక చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ మంచిగా దర్శనం చేసుకొని దండం పెట్టుకొని బయటికి అయితే వచ్చేసినాము. పక్క నుంచి బ్యాక్ సైడ్ నుంచి అయితే బయటకు వచ్చినాము. చూడండి ఇక్కడ శివలింగం కూడా ఉంది. శివలింగం దగ్గర కూడా దండం పెట్టుకొని కివి బాబు ఎక్కడ ఆగట్లేదు, అటు ఇటు ఉరుకుతా ఉన్నాడు. చూడండి ఆయననే నడుస్తాడంట. ఆయన కాళ్ళు వస్తున్నాయేమో అని మేము ఎత్తుకుంటే లేదు నేనే నడుస్తా అని చెప్తున్నాడు. ఇక్కడైతే శివలింగం ఉంది. మేమైతే శివలింగం కూడా దండం పెట్టుకొని ఇంకా బయటికి అయితే వెళ్తున్నాం. చూడండి అట్లనే ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. నవగ్రహాల చుట్టూ తిరిగే వాళ్ళు కూడా తిరుగుతున్నారు. సో మేమైతే ఇంకా అక్కడ అన్నిటి దగ్గర దండం పెట్టుకొని బయటికి అయితే వచ్చేసినాం. చూడండి బయటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు కూర్చొని కొన్ని పిక్స్ అయితే తీసుకొని చూడండి కొద్దిసేపు కూర్చున్నాము. ఇంకా లైన్లో నిలబడ్డాం కదా, ఎండ కూడా బాగా కొడుతుందని చెప్పి పక్కనే సాయిబాబా గుడి ఉందని చెప్పినాం కదా, సాయిబాబా గుడికి వచ్చి బాబాను కూడా దర్శనం చేసుకున్నాము. మేమైతే థర్స్డే రోజు పోయినాం కాబట్టి, సారీ నేను అప్పుడు ఫ్రైడే అన్నాను, మేము థర్స్డే రోజు వెళ్ళినాము. అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. మేము వెళ్ళేసరికి అన్నం అయిపోయింది. సో లాస్ట్కి ఇంకా మాకు దొరకదు అనుకున్నాం. కొంచెం ప్రసాదం అయితే దొరికింది. అంటారు కదా ఎవరు తినే బాకీ ఉంటే వాళ్ళకే తినాల్సిందని. సో మాకైతే ప్రసాదం దొరికింది. లాస్ట్కి బాబా దర్శనం కూడా చేసుకొని కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ మేము గోవులకైతే గడ్డి తినిపించినామని చెప్పాము కదా, ఆ క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయింది. ఇక్కడైతే చూసేయండి. ఇక కివి బాబు అయితే ఎట్లా భయపడుతున్నాడు చూడండి. లాస్ట్కి అయితే ఇద్దరం తినిపించేసి దండం పెట్టుకొని వచ్చేసినాం. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.